కదా అని గమ్మున ఆపేస్తాం కదా. చాలాసార్లు మనం మొక్కుంటాం, చాలాసార్లు ఎమోషనల్గా మొక్కుంటాం, అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా అది చేస్తా అని. ఎప్పుడు శ్రమ కలిగినప్పుడే. ఆ తర్వాత మామూలు అయిపోతాం. ఏమంటాడు చూడండి, ఏబు గ్రంథంలో 22వ అధ్యాయం, ఏబు గ్రంథం 22వ అధ్యాయం త్వరగా 22వ అధ్యాయము 27 వచ్చిన చూద్దామండి. 22:27. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మృక్కుబడులు నీవు చెల్లించదవు. ప్రార్థన చేస్తేనంట వెంటనే ఏం చేస్తాడైనా ఆలకిస్తాడట. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే ఇంతకదే చెప్పా, బాగోలేదు మనం ప్రార్థన చేసాం, కష్టం వచ్చింది మనం ప్రార్థన చేసాం, వెంటనే ఆయన విన్నాడు. వెంటనే వింటే ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ఆ ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అన్నాం కదా, ఏమని? అయ్యా ఇది మీ బాధపడుతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అయ్యా, ఇది కానీ తీసేస్తే ఏం చేస్తాం? పేదసారాలు చేస్తాం కదా. ఏం చేస్తాం? నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఏం చేస్తాను? సండే స్కూల్ పిల్లలకి చాక్లెట్లు ఇస్తానయ్యా, తీరు అయ్యేదో ఖర్చు చేసేసి. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబడులు నువ్వు చెల్లించదవు. చెల్లించరయ్యా పాపం, తెలియక చెప్పాడు ఆయన. మన సంగతి తెలియదు. తెలియపచ్చు రాసిన మాట.